వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో దారుణం జరిగింది. ప్రియుడితో భర్తను హత్య చేయించింది భార్య. చౌడాపూర్ గ్రామానికి చెందిన కవిత, అదే ఊరికి చెందిన రామకృష్ణ మధ్య అక్రమ సంబంధం ఉంది. దీంతో భార్యను మందలించాడు భర్త రత్నయ్య. అక్రమ సంబంధానికి అడ్డస్తున్నాడని హత్య చేయడానికి ప్లాన్ వేశారు. ఉదయం పొలం నుంచి వస్తున్న రత్నయ్యను ట్రాక్టర్తో ఢీకొట్టి వెళ్లిపోయాడు రామకృష్ణ. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడి సోదరుడు. మొదట యాక్సిడెంట్ గా కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. మృతుడి భార్య కవిత, ఆమె ప్రియుడు రామకృష్ణకు అక్రమ సంబంధం ఉందని తేలింది. వాళ్ళను విచారించగా ఇల్లీగల్ అఫైర్స్ కు అడ్డస్తున్నాడని, హత్య చేశామని ఒప్పుకున్నారని తెలిపారు డీఎస్పీ శ్రీనివాస్. దీంతో నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు. 2025 రోజు 11 గంటలకు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. కవిత అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని సారాంశం ఏమంటే, ఆ భర్త రత్నయ్య ఉదయాన్నే 5:30 గంటలకు పొలం వద్దకు పాల కోసం వెళ్తున్న క్రమంలో ఏదో గుర్తులేని వాహనం కుదరడం వల్ల అతను చనిపోయినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకుని విచారణ చేయడం జరిగింది. ఇందులో విచారిస్తే గతంలో ఈ రత్నయ్య భార్య అయిన కవితకు రామకృష్ణ అనే అతనికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం విషయం తెలిసి భార్యను అతను మందలించినట్టు, ఈ విషయాల విచారణ వెళ్ళలో భాగంగా ఈ రామకృష్ణ ట్రాక్టర్తో గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. దాంట్లో రత్నయ్య భార్య కూడా అతనికి సహకరించి వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డం వస్తున్నానని చెప్పేసి కారణంతో అతని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అతను పథకం ప్రకారంగా వాళ్ళ బావమరిది ఇప్పాయిపల్లి వాళ్ళ బావమరిది దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్తోని ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న క్రమంలో ఈయన ట్రాక్టర్తో వెళ్ళి అతన్ని గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. ఈరోజు రామకృష్ణను, రత్నయ్య భార్య అయినటువంటి కవితను ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం.